దివంగత మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి జీవితాంతం ప్రజల సేవకు అంకితమైన మహోన్నత నాయకుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు పేదల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకువచ్చాయని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా దైవంగా భావించే నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా నందమూరి తారక రామారావు గురించి అన్ని కూడా చెప్పారు. అలాగే మన నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలుసు, తెలుగు చలనచిత్రంలో ఆయన ఒక ఊపి ఒక పెద్ద నాయకుడిలాగా ఆయన సినిమా రంగంలో ముందుకెళ్లారు. బొమ్మన్ శ్రీధర్ గారు చెప్పినట్టు ఒక కృష్ణుడైనా ఒక రాముడైనా ఎలా ఉంటాడు అంటే ఎన్టీ రామారావు గారు ఫోటోలే చూపించేవాళ్ళు. ఎన్టీ రామారావు గారిని చూసే పరిస్థితి ఆయన చలనచిత్రంలో తీసుకొచ్చారు. అలాగే చలనచిత్రం తర్వాత పార్టీలోకి మీరు పార్టీ స్థాపించి ఒక నాయకుల్లా ముందుకొచ్చి పేదలకి సహాయం చేయమని చాలా మంది ఆయన్ని ఇన్సిస్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆయన పేదవాళ్ళకి అండగా నిలబడడానికి, ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఒక పార్టీని స్థాపించి 82లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ఎన్నుకున్న రంగు ఎవరైతే మహిళలు ఎంతో పవిత్రంగా చూసే పసుపు రంగును ఎన్నుకొని, అలాగే ఒక సైకిల్ గుర్తును ఎన్నుకొని ఆ రోజు పార్టీని స్థాపించడం జరిగింది. తర్వాత పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఎంతో గర్వకారణం. ఎందుకంటే అంత అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ఎంత శ్రమించారో మీ అందరికీ తెలుసు. నాకంటే ఎక్కువగా మీరందరూ సీనియర్లు కాబట్టి ఎక్కువగా మీ అందరికీ తెలుసు. ఆయన ప్రజల్లో ఉండేవాళ్ళు. బస్ ఎక్కి ఉదయం లేచి వెళ్ళిపోతే ఎప్పుడో ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడున్నారో అక్కడే భోజనం చేస్తూ అక్కడే ప్రజలతోనే ఉంటూ అక్కడే స్నానాలు కానీ ఇవన్నీ కూడా అన్ని అక్కడే తీర్చుకుంటూ ప్రజల లోపలికి వెళ్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం వైపు అవన్నీ కూడా ఆయన మైండ్ లో పెట్టుకోవడానికి ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు. అలాంటి నాయకుడు అంత కష్టపడ్డారు కాబట్టే, అంత ప్రజల గురించి తెలుసుకున్నారు కాబట్టే ప్రజల మన్ననలు పొంది ఆయన ఆ రోజు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 7 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎంత సేవ చేశారో మనందరికీ కూడా తెలుసు. 2 రూపాయల బియ్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇంట్లో వండుకునే పరిస్థితిని ఆ రోజు తీసుకొచ్చారు. అలాగే మాలాంటి మహిళలకు కూడా సమాన ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది మన నందమూరి తారక రామారావు గారు. అలాగే ఇట్లాంటివి ఎన్నో కూడా తెలుగు గంగా ప్రాజెక్టు కావచ్చు, ఇలాంటివి చాలా వరకు కూడు గుడ్డ గూడు ప్రతి ఒక్కరికి ఉండాలని శ్రమించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి ఎన్నో కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ముఖ్యంగా పేద ప్రజల్ని దగ్గరకు తీసుకోవడానికి ఆయన అన్ని ప్రయత్నాలు కూడా చేశారు. ఇప్పుడు దాన్ని ఎంతో సమర్థవంతంగా తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తూ కార్యకర్తల్ని, నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసి ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా కార్యకర్తల్లో, నాయకుల్లో ఏదన్నా నిస్సహాయత ఉంటే ఆయనే వచ్చి నాయకులకి నచ్చజెప్పి వెళ్తున్న పరిస్థితులు కూడా మనం చూసాం. అలాగే మీ అందరికీ తెలియని విషయం కూడా ఏంటంటే, తాతకు తగ్గ మనవడు అన్నట్టు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఎంత ప్రాపర్ గా, ఎంత సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారంటే గ్రామ స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త యువతని ముందుకు తీసుకొస్తూ ఎన్నో చేంజెస్ చేస్తూ ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఉత్తమ కార్యకర్తలకు అవార్డులు ఇవ్వడం కానీ, ఇట్లా కార్యకర్తల్ని కలుపుకొని కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ
వాటికి ఏం పరిష్కారం చేయగలమని డిస్కస్ చేస్తూ నాయకుల్ని పిలిపించి 1-to-1 మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు గతంలో నారా లోకేష్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు ఎన్ని విన్నారంటే అంటే అవతల పార్టీ వాళ్ళు ఎన్ని ఆయన అన్నారో మనందరం కూడా చూసాం. ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నిలబడాలని నారా లోకేష్ గారు మంగళగిరిని అలాగే పెట్టుకొని మంగళగిరి ప్రజల్ని మమేకం చేసుకుంటూ వాళ్ళని కలిసిపోతూ ఆయన ఈరోజు అక్కడ 90,000 మెజారిటీతో గెలిచి అసలు నాయకుడు అంటే ఇలా ఉండాలి అనిపించుకునేలాగా మన నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్టీఆర్ గారికి క్రమశిక్షణ ఇవన్నీ ఉండేవని అవన్నీ ఈ రోజు నేను నారా లోకేష్ గారిలో చూస్తున్నాను. 9 అంటే 9 కరెక్ట్ గా వచ్చేసి అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు. మేమందరం మా కొత్తగా వచ్చిన శాసనసభ్యులు మేమందరం లేట్ గా వచ్చేవాళ్ళం. ఆయన కరెక్ట్ గా 9 గంటలకు ఆయన లోపల అసెంబ్లీ లోపల అడుగు పెట్టేవాళ్ళు. అలాంటి ఆయన్ని చూసి మనం ఇంకా నేర్చుకోవాలి. ముఖ్యంగా మాలాంటి యువ శాసనసభ్యులు ఇలాంటివన్నీ కూడా ఆయన్ని చూసి నేర్చుకుంటున్నాం. అలాగే ఇంకా కూడా ఇక్కడికి విచ్చేసే నాయకులు కార్యకర్తలు అందరు ఉన్నారు కాబట్టి రాబోయేది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా వైసీపీ నాయకులు ఇంకా వాళ్ళకి 11 సీట్లకి వాళ్ళు వచ్చినా కూడా వైసీపీ నాయకుల్ని కానీ కార్యకర్తల జోలికి మనం వెళ్ళట్లేదు. పేద ప్రజలకి పార్టీలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం. ఇది మనం గర్వించదగ్గ విషయం. మన నాయకుడు ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారు అంతే నిస్వార్థంగా కూటమి నాయకులు కానీ లేదా తెలుగుదేశం నాయకులు అంతే నిస్వార్థంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా మనం బలోపేతం చేసుకోవాలి. సూలూరుపేటలో మనము పార్టీని బలోపేతం చేసుకొని మన నియోజకవర్గంలో పార్టీ ఇంకా బలంగా తయారవ్వాలి. ప్రజలకి మనం చేసే మంచి పనులు కానీ మంచి కార్యక్రమాలు కానీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసాం. ఇంకా సమర్థవంతంగా మనం ముందుకెళ్ళాలి. ఇంకా పార్టీని బలపరుచుకోవాలి. ఎందుకంటే మొదట్లో నేను వచ్చినప్పుడు కూడా నేను భయపడ్డాను. అందరూ సీనియర్ నాయకులు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలని. కానీ నాయకులు కార్యకర్తలు మేము ఉన్నామని నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు నేను ఇంత ముందుకు రాగలుగుతున్నాను, ఇంకా పనులు కూడా చేయగలుగుతున్నాను. అలాగే నన్ను మొదట్లో వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా నాతో నడవని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మన చంద్రబాబు నాయుడు గారు హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఒక నాయకుడినో కార్యకర్తనో నిలబెడితే దానికి తల వంచి మనందరం కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నడవాలి, ముందుకెళ్ళాలి. సుధాకర్ రెడ్డి గారు రమేష్ గారు చెప్పినట్టు కొంతమందికి పదవులు వస్తాయి, ఎంత కష్టపడినా కొంతమందికి పదవులు రావు. కానీ పార్టీ గుర్తుంచుకుంటది మనం చేసిన మంచి ఎక్కడికి పోదు. ముఖ్యంగా రాజకీయాల్లో మనం ఎందుకు వస్తామంటే ఒకరికి సహాయం చేయడానికి, ఒకళ్ళకి అండగా నిలబడి ఏదైనా చేయడానికే మనం పార్టీలోకి వస్తాము. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని ఇప్పటికి కూడా సుధాకర్ రెడ్డి గారి గురించి అంత గొప్పగా చెప్తున్నారు అంటే ఆయన ప్రతి ఒక్కరికి అండగా నిలబడతారు. ప్రతి ఒక్కళ్ళ సమస్యను తీసుకొని ఆయన ఆలోచించి దీన్ని ఇలా చేస్తే బాగుంటది ఇలా చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి పదవులు వచ్చినా రాకపోయినా మనకున్న ధ్యేయం ఒకటే, తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. దాని నిర్ణయం ప్రకారం మనందరం కూడా వెళ్ళాలి. తర్వాత ఖచ్చితంగా పదవులు అందరికీ కూడా వస్తాయి. కొంతమందికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు నాకు స్వతహాగా తీసుకుంటే చాలా మంది నాయకులు నాకంటే ముందు ఎక్కువగా కష్టపడ్డారు. కానీ అదృష్టం కొద్దీ నాకు తెలుగుదేశం పార్టీలో పనిచేసే అదృష్టం నాకు వచ్చింది. పేద ప్రజలకి సహాయం చేసే అదృష్టం నాకు వచ్చింది. అలా కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకొని ముందుకు నడవడమే. కాబట్టి ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా ఇంకా ఇప్పటి వరకు నా కోసం పనిచేశారు. ఇంకా కూడా నాతో పాటు నడిచి నాకేమన్నా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా నేను తీసుకొని అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్ళి మన ధ్యేయం ఒకటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. 29లో కూడా ఎవరికి సీట్ వచ్చినా కూడా నేను నిలబడతాను, ఖచ్చితంగా పనిచేస్తాను. 29లో కూడా మన పార్టీ అధికారంలో రావాలి, వచ్చేలాగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేసుకుంటున్నామంటే ఆయన ఒకసారి చూస్తే ఆయనతో ఈ రోజే నిన్న కలిసి వచ్చినట్టు కనబడుతున్నాడు ఆ మహానుభావుడు. ఆయన ఎలా ఉన్నారంటే ఆయన అందం, ఆయన తేజోతరం, ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ అలా ఉంటది. అవతల మనిషిని ఆకర్షిస్తాడే కానీ ఆయన్ని మనం ఆకర్షించలేం. అలాంటి తేజో ఇది భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. వారు రాజకీయాల్లోకి రావడం తెలుగు జాతి యొక్క అదృష్టం. ఆయన తెలుగు వారి ప్రతీక. అంటే తెలుగుతనాన్ని మన ఇండియాలోనే మనల్ని ఏమనేవాళ్ళు, మద్రాసు రాష్ట్రీయులు అనేవాళ్ళు. మద్రాసి ఆర్యు మద్రాసి అనేవాళ్ళు. అయ్యా
జైపాల్ ఆర్ యు మద్రాసి ఢిల్లీలో. అలాంటిది మద్రాసి కాదు ఆంధ్రప్రదేశ్ అని అయ్యా బాబు బాగా వినండి 2 మాటలు అనేటువంటి పేరు తెచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఆయన నాయకత్వం, ఆయన పద్ధతి, ఆయన టీవీ, ఆయన మాట తీరు అలా ఉండాలి నాయకుడు. అలా ఉంటేనే రాజకీయ పార్టీ నిలబడుతుంది. నాయకుడికి అందం కావాలి, జ్ఞానం కావాలి, క్రమశిక్షణ కావాలి. అవన్నీ ఆయనలో ఉన్నాయి. కాకపోతే అవన్నీ ఉన్నాయి కాబట్టే ఈ పార్టీని ఆ రోజు ఏ ముహూర్తంలో పెట్టాడో 1982 మార్చి 29వ తేదీ అనౌన్స్ చేసిన రోజు ఆ ముహూర్తం గట్టిది. అంత విడదీయలేని బంధాన్ని ప్రజలతో ఆ పార్టీ కలిగిందంటే ఆయన యొక్క ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం అందరం కూడా. అదేవిధంగా ఆయన ఎంచుకున్న సైకిల్ గుర్తు కానీ, ఆయన ఎంచుకున్నటువంటి పసుపు రంగు కానీ ఇవన్నీ మర్చిపోలేనటువంటి విషయాలు. అందువల్ల మిత్రులారా, మనం అందరం కూడా ఆయన్ని 30 సంవత్సరాలకు ముందు చూసినాం, అంతకుముందు ఎన్నికల్లో చూసాం. ఇప్పుడు లేకపోయినా కూడా మనం అందరం ఆయన చూపించిన దారిలో నడవగలిగితే ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుంది. ఊరికే టెగ్గాయి కొట్టడం లేదు, సామ్రాజ్యం కాకుండా మనం ఆయన దారిలో నడవాలి. ఆయన క్రమశిక్షణను అందిపుచ్చుకోవాలి, ఆయన పట్టుదల పెట్టుకోవాలి. అంత పట్టుదల మనిషి అంటే ఒకటి అనుకున్నాడంటే అది అయ్యేదాకా వదిలేటువంటి మనస్తత్వం కాదు. అది రాజకీయ నాయకుడికి అవసరం. అనుకోవడం వదిలేయడం అంటే రాజకీయ నాయకుడి కింద రారు. కాబట్టి మనం అంతా కూడా ఆయన బాటలో నడిచేదానికి ప్రయత్నం చేయాలి, చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా కొంచెం మెరుగుపరుచుకొని మీరు నడవాలని మిమ్మల్ని అందరికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే రాజకీయ పార్టీలో పనిచేసేటప్పుడు అలకలు ఉండకూడదు. పార్టీ పదవులు కానీ అధికార పదవులు కానీ వస్తాయి, కొంతమందికి రావు. అది అనేక కారణాలు ఉంటాయి. వాటికి మనము ఎప్పుడూ కూడా జంకకూడదు. నిన్న ఈ సాక్షి పేపర్లో ఒక వార్త వచ్చింది, సాక్షి పేపర్లో తిరుమలలో. అది చూస్తే బాధేస్తుంది, కానీ మనకు అనవసరం. దానికి ఇంకో రోజు టైం వస్తుంది, ఇప్పుడు కాదు, బ్రహ్మాండమైన కౌంటర్ ఇస్తాం. అట్లా మనం దానికి ఒక టైం పెట్టుకోవాలి. దేనికి కూడా ఏం ఇబ్బంది లేదు. మనం ఎప్పుడు కూడా ఒక సమాజంలో ఉండేటప్పుడు ఒక ఓటు వేయాలి కదా ప్రతి ఎలక్షన్లో. కాబట్టి ఒక పార్టీని కూడా మనం ఎంచుకోవాలి కదా. మన పార్టీ తెలుగుదేశం పార్టీ. చచ్చిపోయేదాకా ఆ తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఆ పార్టీకి సేవ చేసి మనం చనిపోయిన తర్వాత మీరు తమ్ముళ్ళందరూ కూడా వచ్చి మరి ఆ రోజు మా మీదంతా కూడా ఆ జెండా కప్పి మమ్మల్ని సాగనంపాలి. అది మేము కోరుకుంటాం. మాకు పార్టీలు మారే పరిస్థితి ఉండదు, పదవులు రాకపోయినా బాధపడడం కానీ అలగడం కానీ అస్సలు ఉండదు. కాబట్టి మీరు కూడా అది అలవర్చుకోండి. ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా కష్టాలు ఉంటే అవన్నీ కూడా రమేష్ చెప్పినట్టుగా పక్కన పెట్టి, ఒకసారి రమేష్ కూడా పదవి వచ్చింది, పార్టీ అధ్యక్ష పదవి టౌను, తప్పని మారిపోయి వేరే అదే పేరుతో ఇంకొకరికి వచ్చింది, ఏం బాధపడలేదు. ఆ రోజు నుంచి పనిచేస్తానే ఉన్నాడు, రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడు. కాబట్టి ఆ ఓర్పు కావాలి మనిషికి. ఓర్పు అనేది ఆస్తి. అదే మన మేడం కూడా బ్రహ్మాండమైన ఓర్పు ఉంది, మాటలో పనిలో పని. ఆమెకు కూడా చాలా ఓర్పు ఉంది. చాలా చక్కగా అన్నింటిని కూడా అవగాహన చేసుకుని తన ఓర్పుతో ముందుకు నడుస్తూ ఉందంటే ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒడిదుడుకులకు పోవడం లేదు. మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ఈరోజు. ఆయన 1996లో ఆయనకి ఇష్టమైన రోజు, ఏడాది పండుగ. అప్పట్లో ఎన్టీఆర్ పిక్చర్లు రిలీజ్ చేసే రోజుల్లో ఎస్టీలు యానాదులు ఎంతో అభిమానంగా ఆయన్ని చూసుకుని మనందరూ చూసున్నాం. నిజంగా దైవం అనుకూలం. ఆ డేట్లో 18వ తేదీ ఏడాది పండుగ రోజు చనిపోవడం అనేది నిజంగా అది దైవ నిర్ణయము. 30 సంవత్సరాలైనా చనిపోయి 1 yearలో చనిపోయిన వాళ్ళని గుర్తు పెట్టుకున్నంత కార్యకర్తలు ఆ విధంగా ఉన్నారు. ఆయన దేవుడితో సమానం. మనకందరికి కూడా 82లో పార్టీ పెట్టి దరిదాపు ఇప్పుడు 43 సంవత్సరాలు ఇంచుమించుగా అయిపోయింది. 47 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఎక్కడ ఆ రోజు ఎట్లయితే అభిమానులు ఆ రోజు 20 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈరోజు 65 సంవత్సరాలు ఉంటారు. ఎక్కడా కూడా తగ్గకుండా యువత ఎన్టీఆర్ మీద ఎంతో నమ్మకంగా ఆ రోజు 82లో స్టార్ట్ చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ ఇంకా ఎల్లకాలం
తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ, పెద్ద ఆయన 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఉన్న రోజుల్లో అసలు రాజకీయం అనేది ఎవరికీ తెలియదు. ఆయన వచ్చిన తర్వాతనే బీసీలకి నాయకత్వం ఇవ్వడం అయితేమి, ఎస్టీలకి ఎస్సీలకి నాయకత్వం ఇవ్వడం అయితేమి, ఆ రోజు ఆయన చేసిన పనే ఈరోజు అందరూ కూడా బీసీలు ఎమ్మెల్యేలు అయితేనేమి, అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు అయితేమి, మండలాధ్యక్షులు అయితేమి, ఎన్నో కూడా ఆయన చేసిన సంస్కరణే ఈరోజు మనం అందరూ అనుభవిస్తున్నాము. మేము ముఖ్యంగా చెప్పేది అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్తో పుట్టిన పార్టీ. ఈరోజు వాళ్ళ అల్లుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కగా ఎన్నో కష్టాలు వచ్చి 50 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మనం ఒక్క రోజు జైల్లో కనిపోయినామంటే ఇంట్లో వాళ్ళు తల్లడిల్లిపోతారు. నీకెందుకు ఈ రాజకీయం, ఏదో తిరుగుతా ఉన్నాం గమ్మున్నాము, నువ్వు ఒక రోజు జైలుకి పోతే మా బతుకేమైంది అనే రోజుల్లో ఆయన 50 రోజుల నుండి పార్టీని పటిష్టంగా బయట తీసుకువచ్చాడు. మన అందరికీ తెలుసు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు అమలు వచ్చింది. 2 రూపాయల కిలో బియ్యం నిజంగా అది ఆ రోజుల్లో శాసనం. అదేవిధంగా తెలుగు గంగ అనేది అసలు ఎవరూ ఊహించలా. ఈరోజు తెలుగు గంగలో మెడ్రాసు నీళ్లు తర్వాత సంగతి, ప్రతి గ్రామంలో మన నియోజకవర్గంలో కూడా తెలుగు గంగ కాలవపోతూ ప్రతి రైతుకు నీళ్లు అందిస్తున్నారు. నిజంగా ఆ సాహసోపేత నిర్ణయాన్ని ఎవరైనా తీసుకోగలరా? ఆ రోజు ఎంజీఆర్ ఎన్టీఆర్ కలయికతో ఆ రోజు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమెను ఒప్పించి తెలుగు గంగ కాలువ తెచ్చాడు. ఇది అందరూ కూడా మనం గర్వించాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆలోచన నదులన్నీ అనుసంధానం చేయాలా అనేది ఆయన చిరకాల కోరిక. తప్పకుండా ఈ 3 సంవత్సరాలు ప్లస్ 2029 కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి చేయాలని కార్యకర్తలందరూ కూడా మనం దీక్షగా పనిచేయాలి. ఇప్పటి నుంచి కూడా మన ఎలక్షనే ఆయన ఇచ్చిన నిర్ణయం ఏంటంటే, బాబు గారు 2029లో మనం ఏ విధంగా గెలవాలి, అది మనం ఇప్పటి నుంచి కూడా మనం ఏదైనా చిన్న ఉంటే అందరూ సర్దుకొని పార్టీని ఇంకా బలోపేతం చేసి 2029లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం సస్యశ్యామలుగా ఇంకో 5 years ఉంటే అమరావతి అదేవిధంగా అన్ని కార్యక్రమాలు సంతృప్తిగా జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులకి కార్యకర్తలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పార్టీ సీనియర్లు మన ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, మరి పెద్దలు గౌరవనీయులు సుధాకర్ రెడ్డి గారికి, మరి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నాయకులు, మన పార్టీ ఫౌండర్ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన అందరూ తెలుసు, ఎన్టీ రామారావు గారు మన తెలుగు వారి ఆత్మ గౌరవానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్టీఆర్ అంటే ఒక 3 అక్షరాలు కాదు, ఆయన తెలుగు వారి గుండె చప్పుడు. ఆయన సినిమా ఫీల్డ్లో ఒక వెలిగారు. మనందరికి కూడా తెలుసు. మనం కృష్ణుడిని చూడలేదు, రాముడిని చూడలేదు, కానీ కృష్ణుడు రాముడు ఎవరంటే ఎన్టీ రామారావు గారి రూపంలోనే మనం అందరూ చూసుకోగలమని ఈ సభాముఖంగా అందరూ తెలియజేసుకోవాలి. అలాగే ఆయన మన పార్టీ స్థాపించారు, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసమే ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆయన పార్టీ స్థాపించి 9 నెలలకే గవర్నమెంట్లో వచ్చాం. ఇది వరల్డ్ రికార్డ్. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 9 నెలల్లో గవర్నమెంట్ సాధించలేదు. ఆయన ఒక ఐకాన్. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ వచ్చి సీఎం అయిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ ప్రజల దగ్గరనే పాలన ఉండాలని మండల వ్యవస్థలు తీసుకొచ్చారు. అలాగే ఆడవారికి, లేడీస్కి ఆస్తిలో సగం భాగం చెందాలని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది మన నాయకులు ఎన్టీ రామారావు గారు అని సభాముఖంగా తెలుసుకుంటున్నాను. అలాగే రమేష్ అని చెప్పారు తెలుగు గంగా ప్రాజెక్ట్ గురించి. అది యాక్చువల్గా తమిళనాడులో ఎంజీఆర్ గారు పైప్ లైన్లతో తీసుకెళ్లాలనుకున్నారు. కానీ ఎన్టీ రామారావు గారు ఏంటంటే
మా వాళ్ళకు కూడా ఉపయోగపడాలి దారిలో అని చెప్పి కాలువల ద్వారా తీసుకెళ్లారు తమిళనాడుకి. ఇలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు. అలాగే తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ పెట్టారు మహిళల కోసం. ఇలాంటి రిజర్వేషన్లు బీసీలకి స్థానిక సంస్థల్లో పెట్టి ఎంతో మంది బీసీ నాయకుల్ని కూడా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఆయన లేకపోయినా ప్రతి సంవత్సరం మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామని చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన బాటలోనే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాలన చేస్తున్నారు. ఈ రాష్ట్రం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. 24 గంటల్లో 18 గంటలు ఆయన ఈ రాష్ట్రం గురించి, డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఒకే నినాదంతో వెళ్తున్నారు. అలాగే వాళ్ళ మనవడు లోకేష్ బాబు గారు, మన యువనేత కూడా ఈ రాష్ట్రం కోసం ఎంతో శ్రమిస్తున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.